హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పీవీఆర్ టీవీ. ఈరోజు తాలింపు అన్నం సింపుల్గా 2 మినిట్స్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిగిలిపోయిన అన్నం తీసుకొని దాన్ని పొడి పొడిగా చేసుకోవాలి. అందులో కొద్దిగా కారం అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం అన్నం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రైస్కి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. తాలింపు దినుసులని ఫ్రై చేసుకోవాలి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే బెల్ సెలెక్ట్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. నిమ్మకాయ లేకుండా తాలింపు అన్నం ఎలా చేస్తాము అని నిమ్మకాయ లేదని చెప్పి మానేయకుండా ఇలా సింపుల్గా తాలింపు అన్నాన్ని చేసుకోవచ్చు. తాలింపులు ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక కరివేపాకు యాడ్ చేసుకొని కరివేపాకు ఫ్రై అవనివ్వాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. పల్లీలు ఇష్టం ఉంటే పల్లీలు కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మాత్రం మనకి చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా రైస్లో ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, మన టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ తాలింపు అన్నం రెడీ అయిపోయింది. నిమ్మకాయ లేదని మానేయకుండా ఇలా సింపుల్గా 2 మినిట్స్లో తాలింపు అన్నం రెడీ చేసుకొని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.